friend. ఈ రాత్రి వేళలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. God is expecting from you righteousness lives in you, my friend. దేవుడు నీలో ఆశించిన నీతి గల జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడు. God is expecting from you the truthful mouth from you, my friend. దేవుడు నీలో సత్యమైన మాటలు నీ నోటి ద్వారా ఆయన ఆశిస్తున్నాడు. Can you say hallelujah? హల్లెలూయా. Can you say hallelujah? Everybody say hallelujah. You could say, oh Lord. అందరూ కూడా చెప్తూ, ఓ దేవా, Change my heart. నా హృదయాన్ని మార్చండి ప్రభా. Come to my heart. ప్రభా, నా హృదయానికి రండయ్యా. Change my life, my God. ప్రభా, మీరు మా హృదయంలోని నా జీవితం అంతా మార్చండి ప్రభా. I worship you, my God. ప్రభా, నేను సంపూర్ణంగా ఆత్మతో ఆరాధన చేస్తాను ప్రభా. Yes, dear my friend. ప్రియా స్నేహితులారా, Oh, my friend. ప్రియా స్నేహితులారా, In the Bible, ఈ యొక్క దేవుని వాక్యంలో when you go to the Bible, వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు when Moses went to the mountain, ఆ మోషే భక్తుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు what he done, my friend? ఏం చేశాడు ఆయన? He prayed to the Lord. ఆయన జీవము గల దేవునికి ప్రార్థన చేశాడు. There is no cell phone, there is no 5G, there is no network there. ఇప్పుడు మనం ఉన్నటువంటి మొబైల్ కానీ 5G 4G నెట్వర్క్ ఏ కనెక్షన్ ఏమీ లేవు. Alone he went to the mountain, my దేవుని friend. సంబిళ్ళారా, ఒంటరిగా ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు ఆయన. Alone he spoke to the Lord. అక్కడికి వెళ్ళి ఒంటరిగా జీవము గల దేవునితో మాట్లాడాడు. Hallelujah. Hallelujah. Dear my friend, ప్రియా స్నేహితులారా, you have so many options to destroy your life. మన జీవితాలను పాడు చేసుకోవడానికి ప్రేమించట్లేదా? ఎన్నెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్, టీవీలా ఎన్నెన్నో ఉన్నాయి. So many televisions come to our mind, our life, my ఈ friend. లోకంలో టీవీలో వచ్చిన ప్రసార కార్యక్రమాలు ఎన్నెన్నో మన తలంపులో తిరుగుతుంటుంటాయి. Nobody can't give you the beauty of life in this world. ఈ లోకంలో స్వచ్ఛమైనటువంటి విలువైన జీవితం కలిగినటువంటి జీవితం ఏదో దేంట్లో మనం నేర్చుకోలేము. But కానీ God given you all the time free. కానీ దేవుడు ఇవన్నీ కూడా ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించిపోతున్నాడు. Yourself you have to talk to God. వ్యక్తిగతంగా ఆహారం మనకు మనమే గట్టించే పడుతుంది. అలాగే వ్యక్తిగతంగా మనకు మనమే దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. Yourself you have to repeat in the Lord God, my friend. దేవుని కార్యాలను చూడడానికి మనలో చేయగలిగితే మనకు మనమే వ్యక్తిగతంగా దేవుని పశ్చాత్తాపడవలసిన బాధ్యత మనలో ఉంది. But day by day there is repentance in our life. రోజు రోజు ఏమైపోతుంది? పశ్చాత్తాపడే హృదయాల జీవితాలు ఏమైపోతున్నాయి మన నుంచి? Where, my friend? ఎక్కడ పోయినది మనుషులు వివేక వైఖరి. Come on, my friend. చెప్పండి ప్రియా స్నేహితులారా, Are we repentance all the time, my friend? దేవుడు కార్యాలు తప్పు చేసిన పశ్చాత్తాపడే హృదయం మనలో ఉందా? Tell me, my friend. తప్పగలరా మీరు ప్రియా? How many people are to say tonight, my ఈ friend? రాత్రి వేళ ప్రభా నాలోనికి ఐశ్వర్యకారుంటే పశ్చాత్తను అయ్యా విడిపించండి ఎంతమంది చెప్పగలుగుతారు? Tell me, my friend. ఎంతమంది Do చెప్పగలుగుతారు? we have right now to say that word? అమ్మ వినండి, ఇదేమో వాయిస్ ఇప్పుడే బాగున్నాను. మరి ఎవరు మాట హృదయపూర్వకంగా సత్యంగా ఎవరు చెప్పగలుగుతారు? ప్రభా నాలోనికి రోజునికి ఏంటి తీసుకెళ్ళి ప్రభా అని ఎంతమంది దేవుడు చెప్పగలరు? Dear my brothers and friends, ప్రియాది ప్రియమైన ప్రియ స్నేహితులారా, we don't know what you're doing, my friend. ప్రభా నాకు తెలియదు మీరు ఏం చేస్తున్నారో But, my friend, అని ప్రియ స్నేహితులారా, God knows how you're speaking. ఆయన సృష్టించిన దేవునికి మనం ఏది మాట్లాడబోతున్నామో కూడా ఆయన తెలుసు. God knows how you're living in this ఈ world. లోకంలో ఎలా జీవిస్తున్నావో ఆయన తెలుసు. That's why I'm asking you today. అందుకే వాక్యం ఈ విధంగా నేను అడుగుతుంది. Fear the Lord. దేవునికి భయపడండి. Fear the Lord, my friend. దేవునికి భయపడండి ప్రియ స్నేహితులారా. Everything will be added to you, my friend. దేవునికి భయపడితే నీకు కావాల్సినవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. Hallelujah. If you are not fear to the Lord, దేవునికి భయపడిన భక్తులుగా మనం ఉండగలిగితే how your life will be changed, my friend. అలాగే అలా మనం దేవుని భయపడకపోతే మనం బ్రతికేలా మార్చబడతాం. How God will come to your life. నీ జీవితంలోనికి అలా దేవుడు ఎలా రాగలుగుతాడు? You may say I'm a Christian, మనం బయటికి చెప్పచ్చు నేను క్రైస్తవుని but చెప్పాలి. where is repentance in your life, my మనలో friend? పశ్చాత్తాపం లేని క్రైస్తవుని కలిగి ఉన్నట్లయితే Everywhere, ఎక్కడికి చూస్తే సరే day by day, రోజు వారి మనం చూడగలిగితే they forget to repent in their life, my friend. పశ్చాత్తాప జీవితాన్ని మనుషులు మర్చిపోయి జీవిస్తున్నారు. The most important is to be forgive all your sins in the Christ, my friend. మొదటిగా మనకు కావాలి మనలో ఉన్నటువంటి ప్రతి కీడుకు ప్రతి పాపానికి యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ ఉందని మనం గ్రహించాలి. Without forgiveness,
క్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందకుండా how He will be forgive, my friend. దేవుడు మనల్ని మన ఇతరులకు క్షమించకపోతే How దేవుడు God మనల్ని will forgive you, my friend. దేవుడు మనం ఎలా క్షమించగలుగుతాడు? You may say like this, my friend. మీరు ఇలా చెప్పవచ్చు, You have all the money, all the property, everything, but my friend. అనేక ధనము నీకు కావాల్సిన ఆస్తి పాత్ర ఉండదు ప్రియ స్నేహితులారా. But where is the way to go to the heaven? కానీ అవి ఏమి కూడా మోక్ష మార్గాన్ని చూపించలేదు. Where is the way? ఏది అసలు మోక్షానికి మార్గం ఏది? If anywhere people selling the way to go to the heaven, మోక్ష మార్గానికి లేదా పరలోకానికి చేర్చడానికి ఎవరైనా దారి చూపించడానికి ఎవరైనా అమ్ముతున్నారు టికెట్లు కానీ ఏమైనా people go and purchase immediately, my friend. అమ్మితే మనం వెంటనే మనుషులు ఇలాంటి వెళ్ళుకుంటుండేవారు. People, they hang on the back side, they carry with the money to go and pursue the heaven there, but it is not possible for human being in the Lord, my friend. ఒకవేళ ధనం టికెట్ కొనుక్కోగలిగితే బ్యాగ్ డబ్బు పెట్టి క్యూ కట్టేసి అందరూ కూడా మోక్ష మార్గం టికెట్లు కొనుక్కునే స్థితిలో మనుషులందరూ ఉండేవారు. But my friend, కానీ ప్రియ స్నేహితులారా, in this world, everywhere people not sell the heaven, my friend. లోకంలో ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని అమ్మే స్థితిలో ఎవరు లేరు. But only one way, my friend. ఒకే ఒక మార్గమైనది. The one way means, my friend, ఏ మార్గం అనగా అర్థమేంటంటే repentance in the Lord only way, my మన కొరకు friend. ప్రాణం పెట్టిన దేవునిలో ఇష్టమైన తప్పు ఉంటే పశ్చాత్తాప స్థితి మనం కలిగి ఉంటే Then you can able to go to the అప్పుడు heaven. దేవుడు మన కొరకు మార్గం చేస్తాడు, మన మోక్ష మార్గాన్ని చేరగలుగుతాం. Hallelujah. 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 Simply do not destroy your life through the problems, my friend. ఉన్న సమస్యలు సులభంగా మీ జీవితాన్ని పాడు చేసుకోవడం స్నేహితులారా. Do not invite the devil in your life, my friend. సాతాన్ని చీకటి శక్తి దుష్టశక్తిని ఈజీగా మీ జీవితంలో Do ఆహ్వానించకండి. not fear about the troubles, my friend. సమస్యలు చూసి మాత్రం భయపడవద్దు. Do not worry about anything, my friend. ఉన్న ప్రతి విచారణ పరిస్థితులు భయపడవద్దు. Come to Christ truly with your ఆ holiness, సమస్యని my friend. పట్టుకుని పరిశుద్ధ జీవితంతో యేసు ప్రభు దగ్గర రాగలిగితే God will clean all your problems, my friend. ఆయన ప్రతి సమస్యను The తుడిచివేయగలడు. way to hold in the Lord, my friend. ఆ క్రిందాటి నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో భక్తి చేద్దాం. In this world, ఈ లోకంలో people may dismay you, ఈవేళ నేను తప్పుగా అంచనా వేయొచ్చు, people may cheat you, కొంతమంది మోసం చేయొచ్చు, people may leave you alone. ఈవేళ ఒంటరిగా నిన్ను వదిలేయచ్చు. But Bible say here, my friend, పరిశుద్ధంగా నీవైన తెలియజేస్తే you are not alone in any moment. ఆయన ఏ క్షణం మనం వెళ్ళి విడిచిపెట్టి ఒంటరిగా God loves you like a father and mother, my friend. ఆయన తల్లి తండ్రి కంటే మించిన ప్రేమ మన మీద చూపగల దేవుడు అయినాడు. That's why you and me, we are all His children. అందుకే మేము ఆ ప్రాంతం మనందరూ కూడా ఎవరి పిల్లమైనా అంటే ఆయన శివ రక్తం ద్వారా ఒకే తండ్రి యొక్క మన కొడుకున్న తండ్రి యొక్క దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం మనందరూ. Hallelujah. That's why you and me, we should say all the time, thankful to God for everything. అందుకే దేవుడు ఎంతో జరిగించిన కార్యాలను బట్టి దేవుని కుటుంబ సమేతంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారు ఉన్నారు. Are we living like unity of the Lord, my friend? దేవునిలో ఐక్యత కలిగి మనం జీవించగలుగుతున్నాం. Tell me, my friend. చెప్పగలరా అందరూ ఐక్యత మేము ఆరాధించే యెహోవా వలె మేమందరం మా కుటుంబంతో ఐక్యత ఆరాధన చేసే మనం చెప్పగలుగుతారా మీరు? Do you have the prayerful life in your family? వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడి ప్రార్థన అనుభవంగా ఉంటున్నారా? How many people pray, family pray? Come on, tell me. ఎవరైనా చెప్పగలరా? మేము ప్రతిరోజు కుటుంబం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటామో చెప్పండి ఎవరైనా. Come on, raise your hand. చేతి ఎత్తగలరా ఎవరైనా? How many people pray through their family prayer, my friend? ఎత్తున్నారు. ఒకవేళ మీ జీవితంలో ఆశీర్వాదం చూడకూడదు, మేలు చూడడం కారణం దేవుడు కాదు, కానీ మనకు కలిసి మనం సాతాను చేయించి కలిసి ప్రార్థన చేసి సాతాను కలిగి ఉంటాడండి. Praise the Lord. Hallelujah. Hallelujah. Do not neglect to pray to the Lord with your family. జీవితంలో కుటుంబం కుటుంబించాడు కదా, మరి కుటుంబంతో ప్రార్థన చేయడానికి ఎందుకు మనం జీవితంగా మనం చెంచు చూడాలి లేదా ఆ ఎందుకు చేయడం ప్రయత్నం చేయకూడదు. Because of ఎందుకనగా if you neglect to come to the God every day, దేవునితో మాట్లాడడానికి మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే how the Spirit come to your life, దేవుని యొక్క ఆత్మ మనం కలవాలనుకుంది. how you will be learning to the word of God message, my friend. దేవుని దగ్గరికి మనం ఎలాగపోతే దేవునిలోని వాక్యంలో సత్యాన్ని నేను ఎలా నేర్చుకోగలుగుతాం. You don't know what you're doing. అప్పుడు ఏ అర్థం కాని పరిస్థితులు ఏం చేయాలో మనకు అర్థం కాదు. You don't know what you're talking. అప్పుడు
అప్పుడు ఏం మాట్లాడదు అని తెలియదు. You don't know what heart says clearly, my friend. అప్పుడు మనకు ఒకటి ఏం చెప్తుందో మనకు అర్థం కాదు. Our spirit, our mind go to the world. మనకు ఆత్మ, మన యొక్క శరీరం, మన యొక్క మనసు లోపల కలిసిపోతుంది. But కానీ God is waiting for you, my friend. ఆయన మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. God is waiting for you to talk to Him, my friend. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడు. You have to talk to my friend. మన దేవుడితో ఆయన మన తండ్రి అన్నాడు కాబట్టి మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. He is waiting for you to speak with you directly, my friend. ఆయన డైరెక్ట్ గా నీతో మాట్లాడడానికి Go and pray to God when you are alone. ఎవరైతే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతో మనం ప్రార్థిస్తే ఆయన మనతో ఉండే దేవుడు అయినాడు. Kneel down and ask God, my friend. మనం మోకరించి ప్రభా మన పరిస్థితులు దేవుని అడుగుదాం. Ask God like so, Lord, what is your will? I want to do your will, my God. నా చిత్తాన్ని సిద్ధపడ్డా నీ చిత్తం నా పట్ల అడిగితే దేవుడు ఆ చిత్తం మీద మనం బయలుపరిచే దేవుడు అయినాడు. Let's close your eyes, my friend. రాత్రి అందరూ కళ్ళు మూసుకుందాం. Yes, kneel down and talk to God, my friend. మోకరించి వైకుంఠ ప్రార్థన చేద్దాం. Yes, come on, everybody say. మోకరించ కలిగి వారందరూ మోకరించండి. రాత్రిలో ప్రార్థన చేసుకోగా Thank you, Heavenly Father. అందరూ కూడా నోరు చేద్దాం సార్. సమయాన్ని పెట్టి ప్రభా నీ స్తోత్రాలయ్యా. You know, oh Lord God, please, you know our needs, my God. ప్రభా మాకు కావలసిన పొదువా అవసరాలను తెలుసు. You know our heart seeking, my God. ప్రభా ప్రభా మేము హృదయాన్ని పరిశోధించే దేవుడు అని మాకు తెలుసు. Clean our hearts, my God, ప్రభా హృదయాన్ని ప్రభా పరిశుద్ధపరచండి. and provide our needs, my God. ప్రభా మాకున్న అవసరాలను ఇవ్వండి. Change our lives, my God. మా జీవితాలను మార్చదయా. Bless each of you, Lord, my God. ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని దీవించడయ్యా. Bless them, my God. ప్రభా ఇప్పుడున్న